ఎస్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఎంత కాంట్రవర్సీకి దారితీసిందనేది మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ విషయంలో తన అభిమానులను మళ్ళీ సాటిస్ఫై చేసేలాగా కూడా ఒక మంచి కంటెంట్ అనేది తీసుకురావాలి. అది పాట రూపంలో అయినా సరే, లేదా ఏదో ఒక అప్డేట్ రూపంలో అయినా సరే వాళ్ళని కూల్ చేస్తూ కూడా మళ్ళీ ఒక బ్యాక్ టు ఫామ్ గుంటూరు కారం అంటే కూడా అంత పాజిటివ్గా ఉండేది కదా. సో అదే తరహా సిచ్యువేషన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి మహేష్ బాబు ఆయన తనదైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఒక మాట ఏమి వినిపిస్తుంది అంటే కనుక ఒక మాస్ సాంగ్కి సంబంధించి షూటింగ్ జరుగుతూ ఉండగా మహేష్ బాబు కొంచెం ఇది ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ పాట షూటింగ్ ఆపేద్దామని చెప్పేసి ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం మీద దర్శకుడు మ్యూజిషియన్ తమన్ కూడా అంటే మహేష్ బాబు చెప్పిన దాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్ళీ ఒక బెటర్ వర్క్ చేస్తే దీని మీద వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు డిసైడ్ చేసుకున్నట్టుగా కూడా ఒక ప్రచారం అనేది జరుగుతుంది. మరోపక్క సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉంది, ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వాల్సి ఉన్న నేపథ్యంలో మహేష్ బాబు చెప్పిన ఆ విషయాన్ని చేస్తే ఇప్పుడు టైం సరిపోతుందా లేదా అనే అదొక అనుమానం కూడా అక్కడ చిత్ర యూనిట్లో ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ అభిమానులను సాటిస్ఫై అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ఇంకొంచెం బెటర్ వర్క్ మనం అనుకున్న వర్క్ కంటే కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏడాదిలో ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం మీద గుంటూరు కారం టీం అనేది డీప్ డిస్కషన్ అని అయితే వాళ్ళందరి మధ్యలో జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ కోరుతుంది ఏంటంటే తాజాగా ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో ఇప్పటికే హనుమాన్ ట్రైలర్ను విడుదల చేస్తూ వచ్చారు. ఆ సినిమా ఎలా ఉంటుందనేది ఒక అంచనా అనేది ఆడియన్స్లో ఒక అంచనా అనేది వచ్చేసింది. మరోపక్క రవితేజ కూడా ఏగల్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. అది కూడా ఒక యాక్షన్ కమర్షియల్ జోనర్లో ఉండే సినిమా కాబట్టి సో అది కూడా ఎలా ఉంటుందనే ఇది ట్రైలర్ రూపంలో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక వెంకటేష్కు సంబంధించిన సైంధం అనేది ప్రమోషన్స్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కంటెంట్ అంతా రెడీగానే ఉంది. ఒక మంచి సమయం చూసి వాళ్ళు రిలీజ్ చేయడమే తరువాయి అన్నట్టుంది. ఈ క్రమంలో ఇంకా స్టిల్ షూటింగ్ అని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అని దీనికి సంబంధించిన వాటిల్లోనే గుంటూరు కారం టీం అనేది తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు దీని మీద ఉన్న ఆ కొద్దిపాటి నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్నంతా పోగొట్టాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అది ట్రైలర్ అయినా లేదా ఏదైనా ఒక వీడియో కంటెంట్ వదిలితే మళ్ళీ గుంటూరు కారం మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది మళ్ళీ తిరిగి అభిమానుల్లో ఏర్పడుతుంది అని చెప్పే ఒకదంతా ఆ ధోరణి అంతా కూడా ఆ ప్రచారం అంతా జరుగుతుంది. ఫ్యాన్స్ ఇప్పుడు ఏగర్గా వెయిట్ చేస్తుంది ఏంటంటే కనుక ఈ సంక్రాంతి సినిమాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మిగతా మేకర్స్ అందరూ చాలా బిజీగా వాళ్ళకి సంబంధించి తొందరపడుతూ ఉన్నారు ప్రమోషన్ చేసుకునేందుకు. గుంటూరు కారం నుంచి కూడా ఇమ్మీడియట్గా పాటలో సరే ఒకటి బాగానే ఉంది ఒకటి బాగాలేదు అని చెప్పి ఒక మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా వీడియో రూపంలో ఏదైతే వాళ్ళు ఆశిస్తూ ఉన్నారో టీజర్కి ఆల్రెడీ ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ విడుదల చేసినప్పుడు ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ ఎలాంటి అంచనాలు ఈ సినిమా మీద ఏర్పడ్డాయో మళ్ళీ ఇదే తరహా అంచనాలు ఏర్పడాయంటే ఖచ్చితంగా ట్రైలర్కి సంబంధించిన అప్డేట్ ఉండాలి. ఇమ్మీడియట్గా ట్రైలర్ని రిలీజ్ చేస్తే కనుక ఆ నెగిటివిటీ అంతా పోయే అవకాశం ఉందని చెప్పే ధోరణిలో సో దీనికి సంబంధించి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో మహేష్ బాబు అభిమానులకు సంబంధించిన వాళ్ళు ఇమ్మీడియట్గా తమకి ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కావాలి, సినిమాకు సంబంధించి మళ్ళీ అంచనాలు తిరిగి రావాలి అంటే ఇదే పర్ఫెక్ట్ టైం అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కోరుతున్నారు. ఇక మహేష్ బాబు కూడా దీనికి సంబంధించిన వర్క్ని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసి ఆయన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఆయన కోరిక మేరకు కూడా చిత్ర యూనిట్ తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారు. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను ముగించుకుని సినిమా రిలీజ్కి దగ్గర పడుతున్న క్రమంలో ఆయన January 5th అలా వచ్చి గుంటూరు కారంకి సంబంధించిన ప్రమోషన్స్లో మహేష్ పూర్తి స్థాయిలో పాల్గొంటూ ఉంటారు. ఏదైతే నెగిటివిటీ వచ్చిందో ఏదైతే చాలామందికి అనుమానాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేరుగా క్లారిఫై చేస్తూ కూడా సినిమాను మళ్ళీ ఒక సక్సెస్ ట్రాక్లోకి తీసుకురావాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే మహేష్ బాబు చేస్తూ ఉన్నారు.